పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్తా ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? కేసులు కొట్టిపించుకోవడానికి, కోర్టుకు వెళ్లకుండా, వాయిదాలకు తిరగకుండా ఉండడానికి, మా అమ్మ మాయాన్ని కాళ్ళు పట్టుకోవడానికి, కేంద్ర పెద్దల దగ్గర దండాలు దాచిపెట్టడానికి వెళ్ళేవాడు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఈ రోజు కేంద్ర పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం. ఈ రోజు బాబు గారి పేరు చెప్తే ఉటావుటిన వచ్చే పరిస్థితి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే జగన్ పేరు వింటే అడలిసిపోయిన పరిస్థితి, పారిపోయిన పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే వీళ్ళ దెబ్బకి, వీళ్ళ తాకిడికి తట్టుకోలేక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ రోజు మంచి నాయకులు ఉన్నారని యావత్ భారతదేశం గుర్తించింది కాబట్టి కంపెనీలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. ఈ రోజు అంటే ఉదయశ్రీ గారు ఇక్కడ ఉదయశ్రీ గారు ఇంకొక క్వశ్చన్, ఉదయశ్రీ గారు ఎంత అండి, ఉదయశ్రీ గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉదయశ్రీ గారు ఒకసారి విశాఖ అనే దాన్ని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తా ఉన్నారు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తం ఎందుకు చూసిందో తెలుసా సార్? గత 5 సంవత్సరాల్లో గాంజాయి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ గాంజాయి అనేది కేవలం విశాఖ నుంచే తరలిస్తా ఉన్నారు. ఉదయశ్రీ గారు టాపిక్ లో మాట్లాడదాం. నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. తెలియజేయడం జరిగింది. ఉదయశ్రీ గారు 2023లో ఒకసారి సార్, ఒక్క నిమిషం. 2023లో ఎంవివి సత్యనారాయణ అనే ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు సార్. అది పరిస్థితి. మీరు అనేదో భావించొద్దు. సబ్జెక్ట్ లో మాట్లాడదాం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు ఎందుకు మీరు ఇవన్నీ తీసుకురాలేకపోయారు? అవి ఎందుకు అప్పుడే మీరు తీసుకొచ్చుంటే రాష్ట్రం ఇప్పటికి ఇంకా అభివృద్ధి చెందేది కదా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, అదే మోడీ గారు ఉన్నారు ఈ రోజున, అప్పుడు అదే మోడీ గారు ఉన్నారు, ఎందుకు చేయలేకపోయారు రాష్ట్రం అన్నప్పుడు డెవలప్మెంట్ అంటే? సమాధానం ఏం చెప్తారు మీరు? సార్ ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతా ఉంటది, చూస్తా ఉండమే. వాళ్ళు ఎట్లాగో చేయలేదు, ఇప్పుడు చేస్తా ఉంది. అప్పుడు చేయాల్సింది అప్పుడు చేశారు, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తా ఉంది. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పీకారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు, ఏం కంపెనీలు తీసుకొచ్చారు? ఎవరికి మాట్లాడే రైట్స్ లేవు సార్. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి గూగుల్ సంస్థ గురించి మాట్లాడే అర్హత గాని, స్థాయి గాని, స్తోమత గాని లేదని హెచ్చరిస్తా ఉన్నానండి. అసలు మాట్లాడకూడదు, మాట్లాడే రైట్స్ ఏ లేవు. మీరు చెయ్యలేదు, మేము చేస్తా ఉన్నాం. చూడడం వరకు ఎందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు కుతకుతలాడిపోతా ఉన్నారు? మీరు చెయ్యరు, చేసే వాళ్ళు చెయ్యనివ్వరు. ఇప్పుడు చేస్తా ఉన్నారు కదా, చూస్తా ఉండండి. 20,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తా ఉందంటే గర్వంగా కాళ్ళు ఎగరేసుకోండి. మీరు కూడా ఇదే ఆంధ్ర రాష్ట్రం బతుకుతా ఉన్నారు కదా. ఇదే ఆంధ్ర రాష్ట్రం పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ కూడా తగలబడ్డారు కదా. గర్వంగా చెప్పుకోండి. ఎవరైతే చేశారు కదా దాని వల్ల ఎంత మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నామండి. ఒక గూగుల్ సంస్థ వల్ల ఎంత మంది చదువుకున్న విద్యార్థులకి, ఎంత మందికి ఉద్యోగాలు, ఎంత మంది ఉపాధి కల్పిస్తా ఉంది ఈ రోజు గూగుల్ వ్యవస్థ. కాబట్టి దాన్ని గౌరవంగా చూడమనండి. ఈర్షకి వెళ్ళకూడదు, ఈర్షగా పోకూడదని వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బాగా తెలుసండి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా తెలుసండి. అప్పుడు చేయాల్సింది అప్పుడు చేశాను, ఇప్పుడు చేసింది ఇప్పుడు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, మేము తీసుకొచ్చాం, మేము ప్రవేశపెట్టాం. తొక్కేం కదా. కనీసం గూగుల్ సంస్థ గురించి కాదు కదా, గులాబ్ జాముల కంపెనీ గురించి కూడా మీరు మాట్లాడలేదు. అది మీరు గూగుల్ సంస్థ మేము చెప్పాము, మేము ప్రవేశపెట్టాము, మేము చేసాము, మేము ముందుకు తీసుకొచ్చాము అంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. అందుకే మిమ్మల్ని 2 నామాలు పెట్టి కూర్చోబెట్టారు. ఉదయశ్రీ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీది. మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? వాయిస్ మ్యూట్లో ఉంది సార్ మీది, మ్యూట్లో పడింది చూడండి. వాయిస్ అన్మ్యూట్ చేయండి మీది.
రైట్. మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు సరి చూడండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి అన్మ్యూట్ చేయండి దాన్ని, మళ్ళీ వస్తాను. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఎస్ చెప్పండి. సార్, వీళ్ళ హయాంలో వీళ్ళు ఓపెన్ చేసినవి ఏమున్నాయి సార్? పిండిమర మిషన్లు, లేదంటే పొలం గట్టు దగ్గర ఉన్న సబ్మెర్సిబుల్ మోటార్లు,